హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి రైస్ వాటర్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రైస్ వాటర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయండి. కానీ చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. రైస్ వాటర్ అసలు నిజంగానే యూజ్ అవుతాయా, నిజంగా హెయిర్ గ్రోత్ అవుతుందా, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంకా హెడ్ బాత్ చేసి యూజ్ చేయాలా, చేయకుండా యూజ్ చేయాలా, షాంపూ పెట్టాలా పెట్టకూడదా, ఇలా బోల్డ్ అనే క్వశ్చన్స్ నన్ను అడిగారు. సో వాటన్నిటికీ ఆన్సర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వచ్చేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంది కదండి, రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఏ విధంగా గ్రోత్ అవుతుందని. సో ఆ వీడియో కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. నా వీడియోస్ అన్నిటిలో కల్లా ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఏదంటే ఆ రైస్ వాటర్దే. సో ఆ కామెంట్స్ అన్ని నేను ఇక్కడ పిక్ చేసుకొని నోట్ చేసి పెట్టుకున్నాను. వాటన్నిటిని ఈరోజు క్లారిఫై చేస్తాను. అందులో మొదటిగా వచ్చేసి ఈ రైస్ వాటర్ నిజంగానే యూజ్ అవుతాయా అని చాలా మంది అడిగారు. మీలో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ అండి, ఈ రైస్ వాటర్ అనేవి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, హెయిర్ ఫాల్ తగ్గించడంలో కానీ, లేదంటే మన హెయిర్ స్మూత్ గా అవడానికి కానీ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేదో నేను సృష్టించింది కాదండి, సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఇంకా జపాన్ లోని ఒక గ్రామం అండి, ఆ గ్రామం పేరు హోంకుంగ్ లో ఏదో సంథింగ్, నాకు కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రాలేదు. సో మీరు ఊరి పేరు అయితే వదిలేసేయండి. ఆ గ్రామంలోని మహిళలు రైస్ వాటర్ అనేవి బాగా యూజ్ చేస్తారంట. అక్కడున్న ఆడవాళ్ళందరికీ హెయిర్ అనేది బాగా పొడవుగా ఉంటుందంట. అందుకని చెప్పేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఈ గ్రామం అనేది ఉందంటండి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఈ రైస్ వాటర్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇంకా ఇది నిజంగానే పనిచేస్తుందా లేదు అని చెప్పేసి. సో ఫస్ట్ దానికైతే క్లారిఫై ఇచ్చేసాను, కాబట్టి ఇదేం ఫేక్ కాదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ వాటర్ ని మనం ఎన్ని రోజులు యూజ్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది వస్తుంది అని అడుగుతున్నారు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు తీసుకునే కేర్ని బట్టి, ఇంకా మీరు తీసుకునే ఫుడ్ని బట్టి అది మీకు 1 month లో రావచ్చు, లేదంటే 2 months లో రావచ్చు. రిజల్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది, కానీ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండడం వల్ల. సో సెకండ్ దానికి కూడా ఆన్సర్ ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైస్ వాటర్ ని మనం డ్రై హెయిర్ మీద యూజ్ చేయాలా, లేదంటే ఆయిల్ హెయిర్ మీద యూజ్ చేయాలా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ రైస్ వాటర్ని 2 పద్ధతిలో యూజ్ చేయొచ్చండి. మనం డ్రై హెయిర్ మీద కూడా యూజ్ చేయొచ్చు, ఆయిల్ హెయిర్ మీద కూడా యూజ్ చేయొచ్చు. డ్రై హెయిర్ మీద యూజ్ చేస్తే ఏంటంటే మనం షాంపూ పెట్టకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఈరోజు తలస్నానం చేశాను అనుకో, తలస్నానం చేసిన తర్వాత నేను రైస్ వాటర్ స్కాల్ఫ్ కు మొత్తం బాగా అప్లై చేసుకొని ఒక 1 or 2 hours తర్వాత వాష్ చేసేసుకుంటాను. సో నేను డ్రై హెయిర్ మీద పెట్టుకున్నాను కాబట్టి షాంపూ పెట్టను. ఎందుకంటే మనం ఆల్రెడీ షాంపూ చేసాం కాబట్టి మళ్ళీ వెంటనే షాంపూ చేస్తే మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. కాబట్టి డ్రై హెయిర్ మీద పెట్టినప్పుడు మటుకు షాంపూ పెట్టకండి. అదే మీరు ఆయిల్ హెయిర్ మీద కానీ ఈ రైస్ వాటర్ అప్లై చేస్తే కంపల్సరీగా తలస్నానం చేయాలి. కూడా కొంతమంది కామెంట్స్ చేశారండి, తలస్నానం చేసామక్క కానీ హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది, ఏం చేయాలి అని. సో మీరు తలస్నానం చేసేటప్పుడు మీ హెయిర్ ని బాగా రబ్ చేసి రుద్దకండి. అలా రుద్దడం వల్ల హెయిర్ అనేది డ్రై అయిపోయి ఇంకా చిట్లు పోవడం అలా జరుగుతూ ఉంటుంది. మీరు స్కాల్ఫ్ ని మసాజ్ చేసుకోండి, అంతేకాని బాగా రబ్ చేసి వాష్ చేయకండి. అలా చేయడం వల్ల హెయిర్ అనేది డ్రైగా అవుతుంది. కాబట్టి మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే షాంపూ పెట్టకండి. అదే మీరు ఆయిల్ హెయిర్ మీద పెడితే షాంపూ పెట్టి తలస్నానం చేయాలి. ఇంకా ఎలాంటి షాంపూ యూజ్ చేయాలి అంటున్నారు. మీరు రెగ్యులర్ గా ఏం షాంపూ యూజ్ చేస్తుంటారో అదే యూజ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఏది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని అడుగుతున్నారు. నాకు తెలిసి అయితే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఆయిల్ స్కాల్ఫ్ మీద అప్లై చేసిన తర్వాత తలస్నానం చేస్తాం కాబట్టి ఆ స్మెల్ అనేది పోతుంది, ఇంకా డ్రైనెస్ కూడా తగ్గుతుంది. అదే మనం డ్రై హెయిర్ మీద కానీ అప్లై చేస్తే మన హెయిర్ అనేది కొంచెం రఫ్గా అయినట్టు అవుతుందని నా ఫీలింగ్. అది మీ ఇష్టం అండి, మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటే అలానే యూజ్ చేయొచ్చు. కానీ నేను వచ్చేసి ఆయిల్ హెయిర్ మీదే అప్లై చేస్తూ ఉంటాను, నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది.
ఇంకొకటి ఒక 2-3 మెంబర్స్ అడిగారండి, మీ హెయిరే ఇంతుంది, మీరు హెయిర్ గురించి చెప్పడం ఏంటి అని అడిగారు. నాకు ఈ హెయిర్ ఊడిపోయిన హెయిర్ కాదండి, నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. సో నాకు అప్పుడైతే తెలీదు హెయిర్ మీద చేస్తే హెయిర్ ఉండాలా అని చెప్పేసి. అందుకనే లాస్ట్ వీడియో చేస్తూ ఉంటే నా హెయిర్ ఉన్న ఫొటోస్ పెట్టాను. సో ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను. నేను 3-4 టైమ్స్ హెయిర్ కట్ చేయించుకున్నానండి. నేను రైస్ వాటర్ మీద చేసిన వీడియో పిక్ కూడా పెడతాను. రైస్ వాటర్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 టైమ్స్ హెయిర్ కట్ చేయించుకున్నాను. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, బిఫోర్ ఇంకా ఆఫ్టర్ నా హెయిర్ ఎలా ఉండేది అని చెప్పేసి. సో దాన్ని చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. నాకు హెయిర్ బాగుండేదండి, నేను హెయిర్ కట్ చేయించుకున్నాను, అందుకని చెప్పేసి నా హెయిర్ షార్ట్ గా ఉంది. సో మీరైతే నన్ను రెగ్యులర్ గా వీడియోస్ లో ఫాలో అవుతూ ఉంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అప్పటికి ఇప్పటికి నా హెయిర్ చాలా గ్రోత్ అయింది కూడా. కానీ 1 ఇంచ్ ఉన్న హెయిర్ 10 ఇంచులు అయితే కాలేదండి. అలా ఎవరికి కూడా కాదు. హెయిర్ పెరగడం అంటే మామూలు విషయం కాదు, కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది. కానీ 1 రోజులోనో 10 రోజుల్లోనో ఇంత పొడుగైతే పెరిగిపోదు. అర్థం చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అనకూడదు కానీ చాలా మంది ఒక 10 రోజుల్లోనే ఇన్నించులు పెరిగిపోతుంది, వారం రోజుల్లోనే ఇంత పొడుగు పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి మ్యాజిక్స్ అయితే ఏమీ వర్క్ అవ్వండి. సో దాన్ని మీరు గమనించుకొని ఫాలో అవ్వండి. ఏది కూడా 1 రోజుల్లో 2 రోజుల్లో అయితే రాదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి రైస్ యూజ్ చేయాలని అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి. మీరు ఎలాంటి రైస్ అన్నా యూజ్ చేయొచ్చు. అది రేషన్ రైస్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే రెగ్యులర్ గా వండుకునే రైస్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే బ్రౌన్ రైస్ అన్నా యూజ్ చేయొచ్చు. ఎలాంటి రైస్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. ఈ సోక్ చేసుకోవడం కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ పద్ధతి వచ్చేసి మీరు 1 అవర్ కానీ లేదంటే 2 అవర్స్ కానీ హాఫ్ అన్ అవర్ కూడా రైస్ వాటర్ ని నానబెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఓవర్ నైట్ నానబెట్టిన రైస్ లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీ చాయిస్ కే వదిలేస్తున్నాను, మీ టైమింగ్స్ ని బట్టి మీరు ఎలా యూజ్ చేస్తారనేది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు నార్మల్ వాటర్ తో హెయిర్ వాష్ చేసుకోవాలా లేదంటే హాట్ వాటర్ తో వాష్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలండి. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది 100% నిజమండి. హాట్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల మన స్కాల్ఫ్ లోపల ఉండే తేమంతా ఆరిపోయి మన స్కాల్ఫ్ అనేది బాగా డ్రై అయిపోయి ఇంకా మన హెయిర్ చిట్లిపోయినట్టు అయ్యి మన హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు నార్మల్ వాటర్ తో వాష్ చేయడం మంచిది. ఇది కూడా ఒక కారణమే అండి మన హెయిర్ ఊడిపోవడానికి. చాలా మందికి అలవాటు ఉంటుంది కదా హాట్ వాటర్ తో స్నానం చేయడం. సో అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది జెంట్స్ కూడా వాడొచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి, ఇది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ రైస్ వాటర్ ని మనం వీక్లీ ఎన్నిసార్లు యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ రైస్ వాటర్ ని మీరు వీక్లీ 2 or 3 టైమ్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డే ఈ రైస్ వాటర్ ని యూజ్ చేయొచ్చా? ఖచ్చితంగా యూజ్ చేయొచ్చండి. డ్రై హెయిర్ మీదే అప్లై చేస్తారు కాబట్టి మీరు షాంపూ పెట్టకుండా నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రైస్ వాటర్ ని నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయొచ్చా అని. సో చేయకూడదండి. మంచిదే కదా మేడం, ఎందుకు చేయకూడదు అనుకుంటారేమో. మనం ఒక 12 hours 24 hours సోక్ చేసి పెట్టుకుంటాం కదా, కొంతసేపటికి మన తలపైన ఇచ్చింగ్ అనేది ఇంకా ఫంగస్ ఏర్పడడం అలా జరుగుతుందండి. మీరు కావాలి అంటే అంత ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఒక 2-3 hours సరిపోతుంది. ఆ తర్వాత పెట్టుకున్నా కూడా ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి మీరు మాక్సిమం 1 hour 2 hours లోపే వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవర్ నైట్ అంతా అయితే పెట్టుకోకూడదు. ఇంకా అండి మనం హెడ్ బాత్ చేసిన తర్వాత నార్మల్ గానే మన హెయిర్ ని ఆరబెట్టుకోవాలి. అలా కాకుండా డ్రైయర్స్ యూజ్ చేసి ఆరబెట్టుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్ గానే హెయిర్ ని ఆరబెట్టుకోండి. ఈ రైస్ వాటర్ 100 to 100% ఖచ్చితంగా వర్క్ అవుతుంది. కాకపోతే అది మనం యూజ్ చేసే విధానంలో బట్టి ఉంటుందండి. కొందరికి తొందరగా రిజల్ట్ కనిపించవచ్చు, కొందరికి కొంచెం లేటుగా కనిపించవచ్చు. అది మన హెయిర్ టెక్స్చర్ ని బట్టి, ఇంకా మనం తినే ఫుడ్ ని బట్టి, ఇంకా మనం తీసుకునే హెయిర్ కేర్ ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తుండేదే, మనం ఎంత పై నుంచి చేసినా కూడా ఇంటర్నల్ గా కూడా మనం మన హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందిస్తూ ఉండాలి. అలా చేస్తూ మన హెయిర్ కేర్ ని పాటిస్తూ ఉంటే 100% ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది, ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నేనేనండి. నా హెయిర్ అయితే ఇక్కడ అంతా ఏమి ఉండేది కాదు. ఫస్ట్ లో బాగుండేది, కానీ
నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటి నుంచి హెయిర్ బాగా ఫాల్ అవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ రైస్ వాటర్ యూస్ చేస్తూ ఉంటే ఇప్పుడిప్పుడు నా హెయిర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడంతా ఈ చిన్న చిన్న హెయిర్ మొత్తం బాగా వస్తుంది. కాబట్టి ఈ రైస్ వాటర్ అనేవి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అంతేనండి, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. మరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక పెద్ద లైక్ ఇచ్చేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. పోతూ ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాయ్.